హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొత్తం వీడియో అయితే ఒకసారి చూసి లైక్ కూడా చేసేయండి. ఈ రోజు విషయం ఏంటంటే, మా పాప అయితే ఇంటి దగ్గర ఉంది కదా. ఈ రోజు నా డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. మా పాపతో మా బాబుతో ఇంట్లో పనులు అయితే ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేసి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదో కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా. ఎలా అనుకున్నా కూడా మార్నింగే కొంచెం లేట్గా లెగుద్దాం అనుకుంటానులే, కానీ మా బాబు అయితే మార్నింగే లేచి ఫుల్గా ఆడుతూ ఉంటాడు అనమాట. ఇంక వాడితో పాటు మేము కూడా లేచి ఇంక వెంటనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. నైట్ అయితే మా చిట్టిగాడు వచ్చేటప్పుడైతే చాలా పూలు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఈ పూలు చూసిన కాడి నుంచి దేవుడు కదా అంత నీట్గా మంచిగా అలంకరించేసుకుని పూజ చేసుకుందాం అని చెప్పి రాత్రి నుంచే సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంకా నైట్ అయితే ఇంకా 9ంటికి కూర్చుంటే 11:30 అలా 12 అయితే అయిపోయింది అనమాట. ఈ పూలన్నీ కట్టేటప్పటికి చాలా కట్టేంతవరకు కట్టేశానులే, కానీ ఈ చిన్న చిన్న పూలన్నీ దేవుడు ఎదురు అయితే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా ఆపేశాను. ఇంకా నైట్ ఈ మూరలన్నీ కట్టేసి పూలన్నీ కట్టేసి అట్లన్నీ తగిలిచ్చేసి నైట్ పడుకున్నా కూడా మార్నింగ్ మా బాబు అయితే లేచి మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా మనం కూడా అలాగే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాడితో పాటే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ గబగబా చేసేసుకుని ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతానే ఉంటాయి కదా. ఇటు ఒక్క రోజులోనే మంచిగా దేవుడు కదా అంతా నీట్గా అలంకరించుకోవచ్చు కదా అని చెప్పేసి మొత్తం పూలు అయితే ఈరోజే యూజ్ చేసేసాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకుని కావాలని ఇంకా ఆ పూలు ఆ దీపం అసలు ఎలా ఉందో చూడండి. ఇంకా మా బాబు అయితే పక్కనే కూర్చుని జేజీ అని చెప్పి ఫుల్ అల్లరి చేస్తానే ఉన్నాడు. దగ్గరే కూర్చుని చూడడం అంటే ఎంత ఇష్టమో. నేను దేవుడి దగ్గర దీపం పెట్టే ప్రతిసారి నా దగ్గరే కూర్చుని మంచిగా నేర్చుకుంటా ఉంటాడు అనమాట. గోవిందానంగానే ఎలా అయినా 2 చేతులు పైకి పెట్టేసి దండం అయితే భలే పెడతాడు. ఇప్పటి నుంచే చిన్నపిల్లలకు కూడా కొంచెం ఇలా తెలియటం అయితే ముఖ్యం కదా. ఇంకా అందుకనే పక్కనే కూర్చోబెట్టుకుని ఎంత కదిలిస్తూ ఎంత చిరాకు ఇస్తున్నా కూడా అలాగే చూసుకుంటా మెల్లగా పని అయితే చేసుకుంటాను. ఇప్పుడు అరగంటలో పని ఇంకా గంట అవుతుంది అలాగే అని చెప్పేసి మెల్లగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి కదా. ఇక్కడైతే మా పాప మా చిట్టిగాడైతే ఇంకా చేపల తొట్లు అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాడు అనమాట. మా బావ అయితే వెళ్ళేటప్పుడు మాకు ఏదో ఒకటి పని అయితే పెట్టేసి వెళ్తానే ఉంటాడు. వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను కూడా ఇంకా టిఫిన్ వేసేసి దోశలన్నీ వేసేసి పెట్టేశాను అనుకోండి. వాళ్ళు కూడా మంచిగా తినవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అంతా చేసేసి వాళ్ళకు కూడా దోశలు అయి పెట్టేసి ఇంకా దోశలు అయితే అయిపోగానే ఇంకా చికెన్ అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు చికెన్ ఇంకా కర్రీ అని చెప్పేసి వెజిటేబుల్ రైస్ అయితే చేద్దామని చెప్పి ఇంకా టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంపలు కూడా తీసుకొచ్చేసి మంచిగా కట్ చేసేస్తున్నాను. ఇంకా చిట్టిగాడు రాగాలను వాడికైతే దోశలు కూడా పెట్టేసి ఇక్కడైతే మళ్ళీ వంట ఇంకా అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ముందలే మొత్తం కట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి త్వరగా వంటలు అయితే చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ చికెన్ అయితే కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్ రైస్కి అయితే కూరగాయలు కూడా కట్ చేసేసుకుని కొంచెం నెయ్యి అయితే వేసుకుని మంచిగా ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. ఇక్కడైతే బిస్కెట్ అయిన విషయం ఏంటంటే ముందలే ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేయటం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో గుర్తేసి అప్పుడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను అనమాట. ఇక్కడైతే నుంచుని మంచిగా బిర్యానీకి అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. మంచిగా బిర్యానీ ఏం కాదులేండి, వెజిటేబుల్ రైస్ అంటే ఇంకా మామూలుగానే ఉంటుంది కొంచెం ఫ్లేవర్ఫుల్గా. ఇంకా తినడానికి నాకు బిర్యానీ కన్నా కూడా ఇలా వెజిటేబుల్ రైస్ కానీ కొబ్బరి రైస్ కానీ నాకు ఎందుకో ఇదే బాగా నచ్చుతుంది. చికెన్ గ్రేవీ చేసుకుని ఇవి చేసుకున్నామంటే ఇంకా దమ్ బిర్యానీ అది కూడా సరిపోతుంది అన్నమాట. ఇవే చాలా బాగుంటాయి. దమ్ బిర్యానీ చేయాలన్నా కూడా చాలా లెంతీ ప్రాసెస్ కదా, చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇవి అనుకోండి ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకని ఎక్కువ శాతం అయితే ఇలా వెజిటేబుల్ రైసే చేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు సండే వచ్చిందంటే ఎక్కువ ఇది వెజిటేబుల్ రైసే ఉంటుంది. మా పాపకు కూడా వెజిటేబుల్ రైస్ అంటేనే చాలా ఇష్టము. దానిలో వేసి ఆలు కానీ టమోటా కానీ మంచిగా ఏరుకుని తింటారనమాట. మా బాబుకు కూడా ఇలాగే వెజిటేబుల్ రైస్ అయితే బాగా అలవాటు అయిపోయింది. వాడు కూడా బంగాళదుంపలు మంచిగా మ్యాష్ చేసి ఆ రైస్లో కలిపి పెట్టామనుకోండి ఇష్టంగానే తింటాడు. అందుకని ఇంక వెజిటేబుల్ రైసే ఎక్కువ మసాలా కూడా అనిపించదు కదా అని చెప్పేసి ఇంకా ఫుల్గా ఎక్కువ ఇదే చేస్తాను. ఇంకా వెజిటేబుల్ రైస్ చేస్తూనే ఇంకా మా చిట్టిగాడు నేనైతే కొంచెం సేపు అలా గొడవ పడుకుంటున్నాము. వాడు ఏదో ఒకటి అంటాడు, నేను ఏదో ఒకటి అంటాను. అలాగే ఇద్దరం అయితే ఏదో ఒకటి కాసేపు అయితే గొడవలు ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా కర్రీ కోసం అయితే కర్రీ కూడా పెట్టే కడాయిలో ఇంకా మసాలాలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. రైస్ కుక్కర్లో పెట్టామనుకోండి పొడి పొడిగా మంచిగా వచ్చేస్తాయి. ముందలా మొత్తం ఫ్రై చేసి ఇంకా నీళ్ళు పోసి బియ్యం వేసిన వెంటనే ఇక రైస్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఈ మధ్య అయితే ఇది బాగా అలవాటు చేసుకున్నాను. రైస్ కుక్కర్లో పెట్టినా కూడా మన గ్యాస్ కూడా కొంచెం ఆదా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కర్రీ కోసం అయితే మసాలాలు మొత్తం వేసేసుకుని మసాలాలు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రై చేసుకున్న వెంటనే ఇంకా చికెన్ కూడా వేసేసుకుని మంచిగా కర్రీ అయితే చేసేసుకోవటమే. ఇంకా మా బాబుని పెట్టుకుని ఇంకా ఈ పనులన్నీ చేసుకోవాలంటే నాకైతే కొంచెం లేట్గానే అయిపోతుంది కాబట్టి లేట్గా నిదానంగా వాడిని చూసుకుంటూనే చేసుకుంటాను. ఇప్పుడైనా నా దగ్గర అయితే ఏం లేదులండి, నేనే వంట ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. లోపలైతే ఇంకా చిట్టిగాడు వచ్చాడు కాబట్టి వాడైతే పిల్లాడిని బాగానే ఆడిస్తాడు. వాడి దగ్గరికి అయితే బాగానే వెళ్తాడు. వాడి దగ్గర అయితే ఇంకా ఆడుకుంటా ఉంటే నేను గబగబా వంట అయితే చేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ కూడా అయిపోయింది అనుకోండి కొంచెం వాటర్ వేసి ఉప్పు కారం వేసి మంచిగా ఇంకా పెట్టేసి కాసేపు అయితే నేను కూడా వెళ్ళి వాళ్ళతో అయితే ఆడుకుంటాను అనమాట. ఇక్కడైతే
అయితే టిఫిన్ కూడా తినలేదు కదా, నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఇంకా మార్నింగే ఎందుకో సండే వచ్చిందంటే నాకు ఎక్కువ టిఫిన్ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మధ్యాహ్నం ఒకసారి లంచే చేసేద్దాంలే అని చెప్పేసి అనిపించింది. ఇంక ఎక్కువ శాతం అయితే సండే నేనైతే టిఫిన్ అయితే తినను. ఇంకా మా పాపకి మా బాబుకి, ఇప్పుడైతే మా బాబు ఉన్నాడు కాబట్టి మా పాప కూడా నాకు మెల్లిగానే అంత ఇష్టంగా తినదు. మధ్యాహ్నమే తిందాం మమ్మీ అంటది. ఇంక ఇక్కడ అయితే మా బాబు కోసం అయితే ఇంకా పెడుతున్నాను అనమాట. మా బాబు కోసమే టిఫిన్ కూడా, వాడు కూడా తినలేదు. ఇప్పుడైతే టిఫిన్ తిన్నాడు కదా, ఇప్పుడైతే అన్నం తినమంటే అస్సలు తినట్లేదు. ఇంకా వాడికి అన్నం తినాలి అనిపించలేదు అనుకోండి, ఏదో మంట వచ్చినట్టయితే ఇంక యాక్ట్ చేసేస్తాడు. దానిలో అయితే నేను ఎక్కువ పచ్చిమిర్చి కూడా అయిపోయినా కూడా ఫుల్ ఏడుస్తున్నాడు. నేను తిని చూస్తే అదేమో చప్పగా ఉంది, వాడికేమో మంటగా ఉందంట. తర్వాత మళ్ళీ వచ్చి తిన్నాడు అనుకోండి, అది వేరే విషయం. వాడైతే అలాగే చేస్తాడు. ఇంకా ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అయితే మంచిగా నిద్రపోయి ఇంకా 4:30 ఇంకా అలా లేసామన్నమాట. ఇంకా లేవగానే అంట్లు అయితే చాలా ఉండినాయి. పొద్దున్నుంచి అయితే క్లీన్ చేయలేదు కాబట్టి ఈ పూట అయితే చాలా ఉన్నాయి. మొత్తం అయితే నీట్గా అంట్లన్నీ తీసుకొచ్చేసి ఇంకా మా బాబు అయితే ఇంకా లేవలేదన్నమాట. వాళ్ళు లేసేటప్పటికి ఈ క్లీనింగ్ అంతా చేసుకుందామని చెప్పి ఇంకా అంట్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మా బాబు లేవక ముందులే కొంచెం పని తొందరగా చేసుకున్నాం అనుకోండి, వాడు లేవగానే వాడితో అయితే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అంట్లు కడిగే లోపు అయితే వాడైతే లేచి వచ్చేసాడు అనమాట. ఇంకా వాడైతే నేను లేచిన వెంటనే ఎక్కువసేపు అయితే పడుకోడు, త్వరగానే లేచిపోతాడు. ఇంక ఇక్కడైతే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంక ఇల్లు కూడా నీట్గా ఊడ్చేస్తున్నాను అనమాట. వీడైతే ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తాడు. మనం ఎప్పుడైతే ఊడుస్తామో ఆ ఊడ్చే చెత్తలోనే కూర్చుని అలా గెలుకుతూ ఉంటాడు అనమాట. వీడు చేసే అల్లరి ఇలానే ఉంటుంది. ఇంక వెనకాల కూడా నీట్గా నీళ్ళు అయితే పట్టేస్తాను. ఈరోజు మబ్బులు పట్టే ఉన్నాయిలే కానీ వర్షం పడిద్దో లేదో తెలియదు. బాగా ఉమ్మదంగా వేడిగా అయితే ఉంది. ఇంకా కొంచెం కొంచెంగా లైట్గా పట్టేసి వద్దాంలే అని చెప్పేసి ఇంకా లైట్గానే ఎక్కువ నీళ్ళు అయితే పట్టలేదులేండి, కొంచెం కొంచెం లైట్గా అయితే పట్టాను. ఈ మొక్కలన్నీ మా బావ వచ్చినప్పుడు నీట్గా క్లీన్ చేసి కావాల్సిన మొక్కలన్నీ పెట్టెళ్ళాడు అనమాట. తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఏవేవో సంథింగ్ అయితే ఆయనే వేసాడు. ఇక వాటికన్నిటికీ నీళ్ళు పట్టేసిన తర్వాత ఎదురు మొక్కలకు కూడా ఇంకా బెండ మొక్కలు అవన్నీ పెట్టాడు అనమాట. ఇంకా వాటికి కూడా నీళ్ళు పోస్తున్నాం. ఈ పోసే వాటి కన్నా కూడా మా బాబు అయితే పీకి పక్కన పెట్టడమే ఎక్కువైపోతా ఉంది. వాడిని అయితే కాపాడుకోవడం చాలా కష్టం మొక్కలను అయితే వాడి నుంచి. ఇంకా మా పాపకు కూడా నిన్నైతే కొంచెం వర్క్ రాయలేదు అనమాట. ఈ పూట అయితే కూర్చోబెట్టేసి పాపకైతే వర్క్ అయితే రాస్తున్నాను. మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.